చూడకుండా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. అప్పుడు ఈయనలోని అన్న చచ్చిపోయాడా? నిజానికి ఈయనకు మహిళలు ఎప్పుడూ గుర్తు రాలేదు, ఎప్పుడు మహిళల్ని అక్క చెల్లెళ్ళు అనుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని పసుపు కుంకుమ పేరు పెట్టి వాడుకుంటున్నాడు అన్న సెంటిమెంట్ ని. మోసపోకండమ్మా అక్క, మోసపోకండి. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? ఉందా? ఏ ఒక్కరైనా నాకుంది అని చెప్పగలరా? లేదు. ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని చదువులు కూడా మానేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులను లిస్టులో నుంచి తొలగించేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలట. చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులొస్తే ఏ ఆసుపత్రికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా? గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారట, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలని శాసించారు. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది. పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు. నిజంగానే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉండుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది కాదా? అమరావతి రాజధాని నేనైతేనే కట్టగలను, హైదరాబాద్ నంతా నేనే పొడి చేశాను, నేనే కట్టేశాను అని ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఏం కట్టాడు అమరావతిలో? ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ అయినా కట్టాడా? ఏమీ కట్టలేదు. కేంద్రం చెప్తుంది 2500 కోట్ల రూపాయలు రాజధాని కోసము వాళ్ళు చంద్రబాబు గారికి ఇచ్చారట. ఏమైపోయిందా డబ్బంతా? ఏమైపోయిందా డబ్బంతా? చంద్రబాబు గారి బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. హైదరాబాద్ లో చంద్రబాబు గారి కోసమేమో ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో మాత్రం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇప్పుడేమో ఇంకొక 5 ఏళ్లు ముఖ్యమంత్రిని చేస్తేనట ఈయన అమరావతిని అమెరికా చేస్తాడట, హైదరాబాద్ ని శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? చెల్లి నీకు వచ్చిందా? అమ్మ మీ కొడుకు వచ్చిందా? అన్న మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కి మాత్రమే వచ్చింది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. పోనీ ఈ పప్పు గారికి చాలా తెలివితేటలు ఉన్నాయా అనుకుంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. 1 కాదు 2 కాదు 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టారు చంద్రబాబు గారు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే 3 శాఖలకు మంత్రి అయి కూర్చున్నాడు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 3 శాఖలకు మంత్రిని చేశారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి కొడుక్కేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి రాకపోతే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన అంశమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు మీరు గార్చి బీజేపీ పార్టీతో 4 ఏళ్లు సంసారం చేస్తూ కూడా ప్రత్యేక హోదా తేలేకపోయాడు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అవసరమా? గత ఎన్నికల్లో ఏమో 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నాడు చంద్రబాబు గారు.
ఎన్నికలు అయిపోయాయి, మాట మార్చాడు. హోదా వద్దు, ప్యాకేజీ వస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నారు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారిది ఎప్పుడు ఒక మాట కాదు చంద్రబాబు గారిది, ఎప్పుడు రెండు మాటలే. అందుకే ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు. ఎప్పుడు నాకు రెండు నాలుకలు ఉంటాయని చెప్పడం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అని. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇలా 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 అంటే మనం అర్థం చేసుకోవాలి. అవును కరెక్టే, మీకు రెండు నాలుకలు ఉన్నాయి, కరెక్టే అని. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, ప్రతి జిల్లాలోనూ యువబేరీలు పెట్టాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఊరూరు తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఈ రోజు చంద్రబాబు గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు గారు నిజం ఒప్పుకోవాలి. కానీ చంద్రబాబు గారికి ఆ దమ్ము లేదు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఎందుకని? నాన్న ఒక మాట చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. మనం గుర్తు పెట్టుకోవాలి, చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? ఈ ఐదేళ్లు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదా? ఇక్కడే లోకల్ గానే పాపం ఎంతమంది మహిళలను వాడుకొని సెక్స్ ర్యాకెట్ నడుపుతుంది చంద్రబాబు గారి మనుషులని తెలుసు కూడా ఏమైనా చేశాడా చంద్రబాబు గారు? ఇక్కడ ప్రాంతం వారికి కనీసం మంచినీరు కూడా అందడం లేదంటే ఏమైనా చేశారా చంద్రబాబు గారు? ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు చంద్రబాబు గారు. ఈ 5 ఏళ్లు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదన్నట్టు వ్యవహరించారు. కేవలం లోకేష్ భవిష్యత్తు మాత్రమే ఈయన బాధ్యత అన్నట్టు వ్యవహరించారు చంద్రబాబు గారు. ఈ 5 ఏళ్లు ఉట్టి లోకేష్ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటే ప్రజలు నమ్మేయాలా? నమ్మకండి. పొరపాటున మన భవిష్యత్తును వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. ఈ 5 ఏళ్లలో జరిగినంత అవినీతి గత 40 ఏళ్ల ఉమ్మడి రాజధాని అంతా కలుపుతే కూడా జరగలేదని చంద్రబాబు గారితో పనిచేసిన చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం గారు స్వయంగా అన్నమాట. తండ్రి కొడుకులు కలిపి మన రాష్ట్రాన్ని లూటీ చేసేశారు. నమ్మకండి. చంద్రబాబు గారు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతోనూ కేసీఆర్ గారితోనూ పొత్తుందని చెప్తున్నారు.
నిజానికి బీజేపీతో 4 ఏళ్లు సంసారం చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడేమో మాకు పొత్తుందంటున్నారు. ఇదే కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అనే ఇంగితం కూడా లేకుండా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది చంద్రబాబు గారు. ఈ రోజేమో మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నారు. నిజం చెప్తున్నాం, మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ను తోడు తెచ్చుకున్నారు, జనసేనను తోడు తెచ్చుకున్నారు. మమతా బెనర్జీ అంట, కేజ్రీవాల్ అంట, హెచ్డి గౌడ అంట, ఫారూక్ అబ్దుల్లా అంట, ఎవరు తోడొస్తే వాళ్ళని తోడు తెచ్చుకుంది ఈ చంద్రబాబు గారు. ఈ మధ్య చంద్రబాబు గారు పౌరుషం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు అస్సలు సూట్ అవ్వని పదం పౌరుషం. కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నాడట జగన్మోహన్ రెడ్డి, నీకు పౌరుషం లేదా అని అడుగుతున్నాడు. సొంత మామని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు గారు. తండ్రి లాంటి వాడిని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు పార్టీని లాగేసుకున్నాడు, కుర్చీని లాగేసుకున్నాడు, అధికారాన్ని లాగేసుకున్నాడు చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే పాపం అల్లుడు కదా అని చేరదీసుకున్నందుకు పట్ట పగలే కల్లార్పకుండానే వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అని అరుస్తే పులైపోతుందా? పిల్లి పిల్లే, పులి పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాట కోసం, ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసము సోనియా గాంధీ అంతటి ఆమెను ఎదిరించి, కాంగ్రెస్ పార్టీ అంతటి పార్టీని ఎదిరించి సింగిల్ గా బయటకు వచ్చిన వాడు. అది పౌరుషం అంటే, అది రోషం అంటే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్లకు ఓటేయమని అడుగుతారు. మీరేం చెప్పాలో తెలుసా? వాళ్ళను కుర్చీ వేసి కూర్చోబెట్టి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన మేము మా పిల్లల కోసం ఖర్చు పెట్టిన ఫీజంతా, 5 ఏళ్లు ఖర్చు పెట్టిన ఫీజంతా చంద్రబాబు గారు మాకు అప్పున్నట్టు కదా, ముందు ఆ అప్పు సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. ఆ లెక్కన ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 బాకీ అన్నమాట. అవునా? ముందా బాకీ సంగతి ఏంటో తేల్చమని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. కాలేజీ విద్యార్థులందరికీ ఐప్యాడ్ ఇస్తామన్నారు. ఇచ్చారా? అది కూడా ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చాడా? ఇవ్వలేదు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే వాగ్దానం చేస్తున్నాడు. మళ్ళీ ఇస్తాడట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ఆ స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చేయమని అడగండి. మీ హక్కుగా అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అని వాగ్దానం చేశారు. లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఇచ్చారా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట.
తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీ రుణం ఎంతైతే ఉందో అంత ప్లస్ వడ్డీ చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే ముందా బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. మీకు డబ్బులు ఇస్తామంటారు, మీ ఓటును డబ్బులతో కొనుక్కుంటామంటారు. అమ్ముడుపోతామా? నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. ఒకవైపు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారు ఉన్నారు, ఒకవైపు పూర్తిగా ప్రత్యేక హోదా విషయంలో విఫలమైన చంద్రబాబు గారు ఉన్నారు, ఒకవైపు రాజధాని కట్టే విషయంలో విఫలమైన చంద్రబాబు గారున్నారు, ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తిని పూర్తిగా తగ్గించి వ్యవసాయానికి కూడా అన్యాయం చేసిన చంద్రబాబు గారు ఉన్నారు. అభివృద్ధిని తీసుకుంటే పూర్తిగా విఫలమైన చంద్రబాబు గారు ఉన్నారు. ఇంకొక వైపు విలువలకు విశ్వసనీయతకు కట్టుబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు గారిలాగా ఇయ్యలేని నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారిలాగా ఇంకొక పార్టీ జెండా పెట్టుకొని గెలిచిన వాళ్ళను తమ పార్టీలో చేర్చుకొని రాజకీయ వ్యభిచారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 9 ఏళ్లు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు, వాళ్ళ సమస్యలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఒకవైపు చంద్రబాబు గారు ఉంటే ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం. మంచి వైపు నిలబడమని జగన్మోహన్ రెడ్డి గారికి నానలాగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి మీకు సేవ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించవలసిందిగా ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటు వేసి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు, కౌలు రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడతాం. డ్వాక్రా మహిళలు ఉన్నారు. అమ్మా, మీకు ఎంతైతే రుణం ఉందో, మీకు శ్రీనిధి లోన్ అయినా, సిఐఎఫ్ లోన్ అయినా, బ్యాంక్ లోన్ అయినా, మీకు ఏ లోన్ ఉంటే మొత్తము మీ రుణం మొత్తము మాఫీ చేస్తూ 4 దఫాల్లో మీకు రుణమాఫీ చేస్తూ ఆ డబ్బులు మీ చేతుల్లోనే పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇప్పిస్తాడు. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్సు చదువుకున్నా, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏ కోర్సు చదువుకున్నా, ఎంత ఖర్చు అయినా, ఏ కాలేజీలో అయినా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. అంతేకాదు, సంవత్సరానికి 20,000 రూపాయలు ఆ విద్యార్థి హాస్టల్ ఛార్జీలకి, మెస్ ఛార్జీలకు గాను ఆ విద్యార్థి చేతుల్లోనే పెడతాం. ఆరోగ్యశ్రీకి వస్తే 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చు ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొస్తాం. ప్రతి ఒక్కరూ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, ఏ ఊర్లో అయినా వెళ్ళొచ్చు, ఉచితంగానే వైద్యం చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కిందికి 30-40 వేలు జీతం వచ్చే వాళ్ళను కూడా, అంటే సంవత్సరానికి 5 లక్షల లోపు జీతం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చి యూనివర్సల్ హెల్త్ బెనిఫిట్ అనే కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని కూడా మాటిస్తున్నాం. ప్రతి తల్లి తన బిడ్డల్ని కూలీకి పంపించకుండా స్కూలుకు పంపితే చాలు, 2 పిల్లలు చొప్పున సంవత్సరానికి 15,000 చొప్పున ఆ తల్లి చేతుల్లోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు 45 ఏళ్లు పైనిండి నోళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. యువకులకు
యువకులకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ అన్నిటిలో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. వారి ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. 75% ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చట్టాలు కూడా మారుస్తాం. వృద్ధులకు 65 ఏళ్ల పెన్షన్ వయసుని 60 ఏళ్లకే కుదించి 2000 నుంచి క్రమంగా 3000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వారికి అండగా నిలబడతాం. ప్రతి పేదవాడు మళ్ళీ బాగుండాలంటే, ప్రతి పేదవాడికి మళ్ళీ పక్కా ఇల్లుండాలంటే, ప్రతి పేదవాడు మళ్ళీ సంతోషంగా చిరునవ్వుతో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ బ్రతకాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మాట తప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినాడు పోవాలి అంటే జగనన్న రావాలి. 14 రావణాసుడు పోవాలంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోండి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ గుండెల్లో రాజన్నను తలుచుకోండి. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి మీకు సేవ చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలని మీకు సేవ చేసిన వైఎస్ఆర్ గారి కూతురిగా ఇదే నా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న పొట్లూరి గారు గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న శ్రీనివాసరావు గారు, ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే.